మనము భారతదేశంలో ప్రపంచంలో రెండవ మానవ డిఎన్ఏ బ్యాంక్ గురించి తెలుసుకుందామా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకండి ప్లీజ్. ఇక వీడియోకి వెళ్ళిపోదాం. మరి ఈ డిఎన్ఏ బ్యాంక్ ప్రపంచంలో రెండవ మానవ డిఎన్ఏ బ్యాంక్. ఇది ఎక్కడ ఉంది, ఎప్పుడు ప్రారంభించారు, వీడియో చివరిలో తెలుసుకుందాం. ఈ బ్యాంక్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే డిఎన్ఏ కార్డులు చెక్కడం ద్వారా వ్యక్తుల వేలిముద్రలు, శరీరానికి సంబంధించిన విషయాలు రికార్డ్ చేస్తారు. ఇది మనుషులు గుర్తింపును సులభంగా మరియు వేగంగా నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది. దీని సహాయంతో అరగంట సమయంలో దాదాపు 32 నమూనాల నుండి డిఎన్ఏ ఒకేసారి వేరు చేయొచ్చు. ఈ బెనారస్ విశ్వవిద్యాలయంలో ఆటోమేటెడ్ డిఎన్ఏ ట్రాక్టర్ మిషన్ ద్వారా రక్తం, లాలాజలం లేదా వెంట్రుకలు వంటి ఏదైనా జీవ పదార్థం నుండి డిఎన్ఏ తీయవేయబడుతుంది. ఉదాహరణకు ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళితే అతను లేదా ఆమె 20 ఏళ్ల వైద్య చరిత్ర బయటపడుతుంది. అంటే ఒక మనిషి ఏ వ్యాధితో బాధపడ్డాడో, ఏ మందు ఇచ్చారో తెలిసిపోతుంది. దీని వివరాలు జీనోమ్ బ్యాంకులో అందుబాటులో ఉన్నాయి. 2000 సంవత్సరంలో యూరోపియన్ దేశమైన ఎస్టోనియా జీనోమ్ ఈ బ్యాంకును ప్రారంభించింది. ఇందులో దాదాపుగా 20% ప్రజల డిఎన్ఏ నమూనాలు డేటా అందుబాటులో ఉన్నాయి. ఇది ఉత్తర భారతదేశంలో మొట్టమొదటిసారిగా డిఎన్ఏ బ్యాంక్ బెనారస్ విశ్వవిద్యాలయంలో ఉంది. ఈ మానవ డిఎన్ఏ బ్యాంకు ఆసియాలో మొదటిసారిగా 2006లో లక్నోలో ఏర్పాటు చేయబడింది. ప్లీజ్ మేము చేసే ప్రతి వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.